హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఏదైతే ఆటో డెబిట్ యాక్టివేషన్ చేసుకుంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇంకా ఏమైనా కూడా అటువంటి మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో మనము ఆటో డెబిట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రీ అయిపోయిన తర్వాత 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ సబ్స్క్రిప్షన్కు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది అనమాట అమౌంట్ అనేది. అప్పుడు మనం ఏదైతే యూపీఐ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ కట్ చేశారనుకోండి, ₹1 అట్లా, మీకు అందులో ఆటో డెబిట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ యొక్క ఆటో డెబిట్ యాక్టివేట్ అయినప్పుడు ఎప్పుడైతే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయిపోతుందో, అయిపోయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. అలా కట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఆ యొక్క ఆటో డెబిట్ ఆప్షన్ అనేది మీరు డిలీట్ చేయాలి, అంటే డీయాక్టివేట్ చేయాలి. ఎందుకంటే మీకు ఒకవేళ 1 మంత్ ఫ్రీగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, తర్వాత మీకు నచ్చలేదు, అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని మీరు ఆటో డెబిట్ ఆప్షన్ని మీరు డీయాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది కట్ కాదనమాట. ఒకవేళ మీరు డీయాక్టివేట్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా అది వచ్చేసి రెన్యువల్ అవుతుంది మళ్ళీ సంవత్సరానికి కానీ 1 ఇయర్ కానీ అట్లా. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను ఫోన్పేలో ఉన్నటువంటి ఆటో డెబిట్ ఆప్షన్ అవసరం లేదనుకుంటే దాన్ని మనం ఎలా డీయాక్టివేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా చాలామంది ఆటో డెబిట్ అనేది యాక్టివేషన్ చేసుకుంటారు, కానీ దాన్ని డీయాక్టివేషన్ చేసే ప్రాసెస్ అనేది కొంతమందికి తెలియదు అనమాట. ఆ తెలియని వారి కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇలాగా ఫోన్పే అనేది ఓపెన్ చేయండి. ఇలా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత పైన మన యొక్క ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్లో ఆటో పే అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క ఆటో పే మీద క్లిక్ చేయాలి. ఆటో పే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నాకు ఒకటి ఆటో పేలో యాక్టివేట్ అయ్యి ఉంది అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకటి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేసినట్లయితే అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి యాడ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం మర్చిపోతాము, నాకు 1 ఇయర్ వరకు మాత్రమే సబ్స్క్రిప్షన్ కావాలి, నెక్స్ట్ ఇయర్కి నాకు అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని మీరు డీయాక్టివేట్ చేయాలి, దీన్ని డిలీట్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్గా ఆ టయానికి ఇది రెన్యువల్ అయిపోతుంది, అంటే మన అకౌంట్లోంచి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని మీరు అవసరం లేదనుకుంటే డీయాక్టివేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనం డీయాక్టివేషన్ చేసే ప్రాసెస్ చూద్దాం. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఎప్పుడు పేమెంట్ చేసాము, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు అనేది అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. మీకు ఒకవేళ ఆటో పే ఉండాలి కానీ ఈ మంత్ నేను తీసుకోకూడదు, నెక్స్ట్ మంత్ నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే దీన్ని పాజులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పాజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఆటో పే ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే టిల్ ఎండ్ దిస్ మంత్, ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు మీకు ఆటో పే అమౌంట్ కట్ కాకూడదు అనుకుంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ వరకు అమౌంట్ కట్ కాకూడదు ఆటో పేలో అనుకుంటే ఇలా మీరు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ డేట్, మీ యొక్క డేట్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మీరు పాజ్ ఆటో పే అనేది ఆప్షన్ అనేది ఇందులో ఉంది అనమాట. ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి డిలీట్ ఆటో పే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క డిలీట్ ఆటో పే మీద సింపుల్గా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ ఆటో పే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూపీఐ ఐడి అడుగుతుంది. ఈ యొక్క యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను యూపీఐ ఐడి ఇస్తున్నా. ఇలా యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆటో పే హ్యాస్ బీన్ డిలేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ మనకు రావడం జరిగిందనమాట. యువర్ రిక్వెస్ట్ రివర్క్ యువర్ ఆటో పే మ్యాండేట్ 399 టువార్డ్స్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా ఈ యొక్క ఆటో పేన్ అనేది మీరు డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.